ప్రపంచంలో అత్యంత విజయవంతమైన స్పేస్ కంపెనీ ఏది అని అడిగితే చాలా మంది ఒక పేరే చెబుతారు, స్పేస్ ఎక్స్. వేల టన్నుల బరువున్న రాకెట్లను అంతరిక్షంలోకి పంపడం, అదే రాకెట్ ని మళ్లీ భూమిపై సురక్షితంగా దింపడం, ఇవన్నీ స్పేస్ ఎక్స్ వల్లే సాధ్యమయ్యాయి. కానీ 2026లో భారతదేశంలోని ఒక చిన్న స్టార్టప్ ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసింది. ఆ స్టార్టప్ పేరే స్కైరూట్ ఏరోస్పేస్. లాంచ్ తర్వాత విడుదలైన ఒక వీడియో లక్షల మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ రాకెట్ మామూలు రాకెట్ లాగా కేవలం పైకి వెళ్ళలేదు, వెళ్తూనే నెమ్మదిగా తన చుట్టూ తానే తిరుగుతుంది. వీడియో చూసిన చాలా మంది ఒకటే అనుకున్నారు, రాకెట్ కంట్రోల్ తప్పిందా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, లేదా ఇదే అసలు టెక్నాలజీనా, అసలు స్పేస్ ఎక్స్ రాకెట్లు ఇలా ఎందుకు తిరగవు, స్కైరూట్ మాత్రం ఎందుకు స్పిన్ చేయించింది, ఇది తప్ప లేక ఇది ప్రపంచం మెచ్చుకునే ఒక బ్రిలియంట్ ఇంజనీరింగ్ ఐడియానా? ఈ రోజు మనం తెలుసుకోబోయేది కేవలం స్కైరూట్ స్టోరీ మాత్రమే కాదు, ఒక చిన్న స్టార్టప్ ఎలా ప్రపంచ స్పేస్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది, విక్రమ్ రాకెట్ ఎందుకు స్పిన్ అవుతుంది, స్పేస్ ఎక్స్ ఎందుకు స్పిన్ చేయదు, మరి భవిష్యత్తులో స్కైరూట్ నిజంగానే స్పేస్ ఎక్స్ కి పోటీ ఇవ్వగలదా? ఈ మొత్తం కథని మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. అసలు ఈ స్కైరూట్ కథ ఎలా మొదలైంది? 2018 హైదరాబాద్ లో ఇద్దరు యువ ఇంజనీర్లు పవన్ కుమార్ చందన మరియు నాగభారత్ డాకా ఒక పెద్ద కళతో ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీరిద్దరు సాధారణ ఇంజనీర్స్ కాదు, వాళ్ళు ఇస్రోలో పనిచేసిన రాకెట్ సైంటిస్ట్. ఇస్రోలో పనిచేస్తూనే వాళ్ళ మనసుల్లో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది, అమెరికాలో స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ రాకెట్లు తయారు చేస్తున్నప్పుడు భారత్లో ఎందుకు అలాంటి కంపెనీలు ఉండకూడదు? ఆ ఒక్క ఆలోచనే స్కైరూట్ ఏరోస్పేస్ పుట్టడానికి కారణమైంది. కానీ ఆ సమయంలో ఒక పెద్ద సమస్య ఉంది. అప్పటి వరకు భారత్లో రాకెట్ లాంచ్ చేయాలి అంటే దాదాపు ఇస్రో మాత్రమే. ప్రైవేట్ కంపెనీస్కి రాకెట్ తయారు చేసే అవకాశం కూడా చాలా పరిమితంగానే ఉండేది. అంటే డ్రీమ్ ఉంది, టాలెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ అవకాశం మాత్రం లేదు. 2020లో భారత ప్రభుత్వం స్పేస్ సెక్టార్లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీస్కి స్పేస్ సెక్టార్ డోర్ ఓపెన్ చేసింది. ఇన్ స్పేస్ వంటి కొత్త సంస్థలు ఏర్పాటు చేసి ప్రైవేట్ స్టార్టప్స్ కూడా రాకెట్ తయారు చేయడానికి, శాటిలైట్స్ లాంచ్ చేయడానికి అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఆ ఒక్క నిర్ణయం భారత్ స్పేస్ ఇండస్ట్రీనే మార్చేసింది. స్కైరూట్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు అత్యాధునిక 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్స్ ని, కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్ ని, మోడర్న్ ఫ్లైట్ కంప్యూటర్స్ అన్ని స్వయంగా అభివృద్ధి చేశారు. ఇది ఒక స్టార్టప్ కి ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే రాకెట్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ లో ఒకటి. 2022 స్కైరూట్ విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని విజయవంతంగా లాంచ్ చేసింది. అది భారతదేశపు మొదటి ప్రైవేట్ రాకెట్. ఆ లాంచ్ తో ప్రపంచం ఒక విషయం అర్థం చేసుకుంది, ఇండియాలో ఇప్పుడు ఇస్రో మాత్రమే కాదు, ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ కూడా వచ్చేసాయి. కానీ స్కైరూట్ యొక్క అసలు లక్ష్యం ఇది కాదు, వాళ్ళు ఇంకా చాలా పెద్దదాన్ని సాధించాలని అనుకుంటున్నారు. అదే విక్రమ్ ఆర్బిటల్ రాకెట్. కానీ ఆ రాకెట్ లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది, అది స్పిన్ అవుతుంది. అసలు ఒక రాకెట్ ఎందుకు స్పిన్ అవుతుంది? అది ఏదైనా లోపమా, లేదా కోట్ల రూపాయలు విలువైన ఒక సైంటిఫిక్ ట్రిక్కా? ఇప్పుడు అసలు సైన్స్ లోకి వెళ్దాం. విక్రమ్ రాకెట్ లాంచ్ వీడియోని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొదట్లో అన్ని సాధారణంగానే కనిపిస్తాయి. రాకెట్ లాంచ్ అవుతుంది, వేగంగా పైకి దూసుకెళ్తుంది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత ఆ రాకెట్ తన చుట్టూ తానే నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. అక్కడే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒక ప్రశ్న అడిగారు, రాకెట్ ఎందుకు తిరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చిన్నప్పుడు బొంగరం తిప్పారా? బొంగరం ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? కొద్దిసేపటికి బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతుంది. కానీ అదే బొంగరాన్ని వేగంగా తిప్పితే అది చాలాసేపు నిలకడగా ఉంటుంది. ఎందుకంటే తిరుగుతున్నప్పుడు వస్తువు తన దిశను మార్చుకోవడానికి ఇష్టపడదు. ఈ ఫిజిక్స్ ప్రిన్సిపల్ ని గైరోస్కోపిక్ స్టెబిలిటీ అంటారు. అదే ప్రిన్సిపల్ ని రాకెట్ లో కూడా ఉపయోగిస్తారు. రాకెట్ తన చుట్టూ తానే స్పిన్ అవుతున్నప్పుడు అది ఒక గెయింట్ గైరోస్కోప్ లా మారుతుంది. దీనివల్ల గాలి వల్ల వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రాకెట్ ని సులభంగా పక్కకు నెట్టలేవు. అంటే స్పిన్ వల్ల రాకెట్ కి సహజమైన స్టెబిలిటీ వస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పెన్సిల్ ని మీ వేలిపై బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తుంటే అది వెంటనే పడిపోతుంది. కానీ అదే పెన్సిల్ని వేగంగా స్పిన్ చేస్తే కొన్ని క్షణాల పాటు అయినా సరే అది స్టేబుల్గా ఉంటుంది. రాకెట్ కూడా దాదాపు ఇదే ప్రిన్సిపల్ పై పనిచేస్తుంది. లాంచ్ అయిన మొదటి కొన్ని నిమిషాల్లోనే రాకెట్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో గాలి సాంద్రత మారుతూ ఉంటుంది. క్రాస్ విండ్స్, ఎయిర్ ప్రెషర్, వైబ్రేషన్స్ ఇవి రాకెట్ ని చిన్నగా అయినా సరే దారి మళ్లించే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడే స్పిన్ ఒక అదనపు రక్షణలా పనిచేస్తుంది. అది రాకెట్ ని అనుకున్న డైరెక్షన్ లోనే ప్రయాణించేలా సహాయపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, స్పిన్ ఒక్కటే రాకెట్ ని కంట్రోల్ చేయదు.
రాకెట్లో నావిగేషన్, కంప్యూటర్, సెన్సార్స్, గైడెన్స్ సాఫ్ట్వేర్, యాక్యువేటర్స్ ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. స్పిన్ అనేది వాటికి సహాయపడే ఒక అదనపు ఇంజనీరింగ్ టెక్నిక్స్ మాత్రమే. అయితే ఒక సందేహం రావచ్చు, ప్రపంచంలోని అన్ని రాకెట్స్ ఇలాగే స్పిన్ అవుతాయా? సమాధానం లేదు. కొన్ని రాకెట్స్ స్పిన్ అవుతాయి, మరికొన్ని స్పిన్ కావు. అది పూర్తిగా వాటి యొక్క డిజైన్, మిషన్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే స్కైరూట్ ఈ టెక్నిక్ ని ఉపయోగించింది. కానీ స్పేస్ ఎక్స్ మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటి వరకు మనం ఒక విషయం తెలుసుకున్నాం, స్కైరూట్ విక్రమ్ రాకెట్ ఎందుకు స్పిన్ అవుతుంది అని. కానీ ఇప్పుడు అసలు క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్ అయిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ఎందుకు స్పిన్ అవ్వదు? చాలా మంది అనుకునేది స్పేస్ ఎక్స్ స్పిన్ చేయదు అంటే అది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి. ఈ మాట కొంతవరకు నిజమే, కానీ పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ ప్రాబ్లం వేరు, స్కైరూట్ సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం వేరు. ముందు ఫాల్కన్ 9 గురించి తెలుసుకుందాం. ఫాల్కన్ 9 హైట్ సుమారు 70 మీటర్లు, వెయిట్ దాదాపు 550 టన్నులు, అంటే ఒక 20 అంతస్తుల భవనం ఎత్తు 100 టన్నుల బరువు లాంటిది. గెయింట్ రాకెట్ ని స్పేస్ లోకి పంపాలి. అది మాత్రమే కాదు, మిషన్ పూర్తయిన తర్వాత అదే రాకెట్ ని తిరిగి భూమిపై సులువుగా లాంచ్ కూడా చేయాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ఛాలెంజెస్ లో ఒకటి. అందుకే స్పేస్ ఎక్స్ రాకెట్స్ ని స్పిన్ చేయడం కంటే మరో టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దాని పేరు యాక్టివ్ గైడెన్స్ సిస్టమ్. అంటే రాకెట్ లో ఉన్న వందలాది సెన్సార్స్ ప్రతి సెకండ్ కు వేలాది క్యాలిక్యులేషన్స్ చేస్తుంటాయి. రాకెట్ పొజిషన్, స్పీడ్, విండ్ డైరెక్షన్, ఫ్యూయల్ బ్యాలెన్స్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ అన్ని రియల్ టైమ్ లో మానిటర్ చేస్తుంటాయి. ఒకవేళ రాకెట్ కొంచెం కూడా డైరెక్షన్ చేంజ్ అయితే వెంటనే ఆన్ బోర్డ్ కంప్యూటర్ ఇంజిన్స్ ని స్లైట్ గా టిల్ట్ చేస్తుంది. అంటే రాకెట్ ని కంప్యూటర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది స్పిన్ కంటే చాలా క్లిష్టమైన టెక్నాలజీ. మీరు గమనించి ఉంటే ఫాల్కన్ 9 లాంచ్ వీడియోస్ లో ఇంజిన్ ఫ్లేమ్స్ అనేవి కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్ కి మూవ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఇంజిన్ గింబాలింగ్ అంటారు. అంటే రాకెట్ మొత్తం తిరగకుండా ఇంజిన్ మాత్రమే డైరెక్షన్ మార్చుతుంది. దీంతో రాకెట్ అనుకున్న పాత్ లోనే ప్రయాణిస్తుంది. అయితే స్కైరూట్ ఎందుకు ఇదే టెక్నాలజీని ఉపయోగించలేదు? దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. స్కైరూట్ విక్రమ్ ఫాల్కన్ 9 లాంటి భారీ రాకెట్ కాదు. దాని మిషన్ కూడా వేరు. అది చిన్న చిన్న శాటిలైట్స్ ని ఆర్బిట్ లోకి పంపించడానికి డిజైన్ చేశారు. అలాంటి రాకెట్స్ లో స్పిన్ స్టెబిలిటీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే అది తక్కువ కాంప్లెక్సిటీతో అద్భుతమైన స్టెబిలిటీని ఇస్తుంది. అందుకే స్కైరూట్ ఇంజనీర్స్ తమ మిషన్ కి సరిపోయే డిజైన్ ని ఎంచుకున్నారు. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. స్పిన్ చేయడం అంటే టెక్నాలజీ తక్కువ అని కాదు, స్పిన్ చేయకపోవడం అంటే టెక్నాలజీ ఎక్కువ అని కూడా కాదు. ఇంజనీరింగ్ లో ఒక ప్రాబ్లం కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఏది బెస్ట్ అనేది మిషన్ పై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ప్రతి రాకెట్ ఒకేలానే ఉండదు. ఇస్రో పిఎస్ఎల్వి ఒక డిజైన్ ఫిలాసఫీ, ఫాల్కన్ 9 మరో ఫిలాసఫీ, రాకెట్ ల్యాబ్ ఎలక్ట్రాన్ ఇంకో ఫిలాసఫీ, స్కైరూట్ విక్రమ్ మరో కొత్త అప్రోచ్. అందుకే ప్రపంచంలోని ప్రతి రాకెట్ వేరే వేరే ఇంజనీరింగ్ డెసిషన్స్ తో తయారవుతుంది. కానీ ఇక్కడే స్కైరూట్ ని ప్రపంచం ఎందుకు మెచ్చుకుందో తెలుసా? వాళ్ళు స్పేస్ ఎక్స్ ని కాపీ చేయలేదు, ఇస్రోని కూడా కాపీ చేయలేదు. తమ మిషన్ కి తమ టెక్నాలజీని తామే డిజైన్ చేశారు. అదే ఇన్నోవేషన్, అదే ఇంజనీరింగ్, అదే స్టార్ట్అప్ ని ప్రపంచం గుర్తించేలా చేసింది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. స్కైరూట్ దగ్గర ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి? ఎందుకు ప్రపంచం ఈ చిన్న ఇండియన్ స్టార్ట్అప్ పై అంత నమ్మకం పెట్టుకుంది? భవిష్యత్తులో స్పేస్ మార్కెట్ లో స్కైరూట్ నిజంగానే స్పేస్ ఎక్స్, రాకెట్ ల్యాబ్ వంటి కంపెనీలకు పోటీ ఇవ్వగలదా? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.